సో ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు మన ఫ్యామిలీ స్టార్స్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మిమ్మల్ని అందరిని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి సర్ప్రైజ్ అవుతారు మీరు ఆ గెస్ట్ ని చూస్తే. లెట్ మీ వెల్కమ్ దట్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్స్. భయ్యా నీదో వేషం నాదో వేషం మేకప్ తోనే పుట్టేశా, ఇది జీవిత నాటక రంగం. నువ్వు నేను కన్నులు తెరిచే లోపే తెరలేచింది ఏం చేస్తా. నీ పాత్రను సరిగా పోషించావో సూపర్, కొంచెం తడబడ్డావో అయిపోతావు జోకర్. నీ పాత్రను సరిగా పోషించావో సూపర్, కొంచెం తడబడ్డావో అయిపోతావు జోకర్. ఓకే మిక్కీ మౌస్ గారు, మీరు ఇక్కడ నించోండి. గేమ్ ఏంటంటే, ఇప్పుడు మిక్కీ మౌస్ చేతిలోని ఆ బుట్ట పెడతాను, ఆ బుట్ట ఇలా పైన పెట్టుకుంటారు తల మీద. ఇటు నుంచి ఒకరు వస్తారు, ఆ రింగ్ లో నించుంటారు. మీ పక్కన ఉన్న బాల్స్ ఏదైతే ఉన్నాయి, బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయో, ఆ బాల్స్ ని ఇక్కడున్న బాస్కెట్ లోకి వేయడానికి ట్రై చేయాలి. ఏ టీం బాల్స్ అయితే ఎక్కువ ఆ బాస్కెట్ లో పడతాయో ఆ టీం విల్ బి ద విన్నర్. ఆ రింగ్ నుంచి బయటికి రాకూడదు అండ్ అక్కడి నుంచోనే ఇసరాలి. మిక్కీ మౌస్ గారు రెడీయా? మిక్కీ మౌస్ రెడీ ఉన్నారు, మీరు రెడీయా? ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? పొట్టి పిల్ల పొట్టి పిల్ల ఆన్ స్టేజ్ ప్లీజ్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి వాగ్దేవి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, ఒకవేళ మీ బాస్కెట్ లో ఉన్న బాల్స్ అన్ని అయిపోయినాయి అనుకో, కింద పడిపోయిన బాల్స్ ఏమైనా ఉంటే మీ కలర్ బాల్స్ తీసుకొచ్చి మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. స్లోగా వే నాన్న, అలా స్లోగా వే. ఏయ్ సూపర్. స్లోగా ఇంతకు ముందు వేసినట్టే. స్లోగా ఇరా, స్లోగా వే. గురు చూసి స్లో రా రే. స్లో ఇస్రాయక స్లో. నీ కలర్ బాల్స్ తెచ్చుకోవచ్చు వెళ్ళి. ఆ టీం మెంబర్స్ హెల్ప్ చేయండి బాల్స్ కి. స్లోగా ఇలా వే ఎక్కువ పడుతుంది. దూరం వేసే ఎక్కువ దగ్గరగా వే. ఓకే, లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, టైమ్ అప్. బ్లూ కలర్ ఓన్లీ 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు వైట్ కలర్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 24, 25, 26. What a great job, yaar. Good one. Congratulations. There you go. Good one. Thank you so much for being on Family Stars. Thank you. ఓకే, సో పిల్లలు సమ్మర్ హాలిడేస్ కి వచ్చాం కదా. మరి సమ్మర్ హాలిడేస్ అంటే మనం చుట్టాల ఇంటికి వెళ్తాం, చుట్టాలు మన ఇంటికి వస్తూ ఉంటారు. సో ఇవాళ మన చుట్టాలు ఒకళ్ళు ఇంపార్టెంట్ చుట్టాలు మన ఇంటికి రాబోతున్నారు. ఆ చుట్టాలని చూస్తేనే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. మనకి చాలా ఇష్టమైన చుట్టాలు వాళ్ళు. సో లెట్ మీ వెల్కమ్ సారంగపాణి జాతకం టీమ్ ఆన్ ఫ్యామిలీ స్టార్ స్టేజ్. గల్లా గల్లా గంతులాడింది భూగోళం, నీ సంబరం నీలాంబరం మేఘాల అంచుల్లో నించో పెట్టింది. సారంగా సారంగా అమ్మాయి అవునంది ఏకంగా, సారంగా సారంగా ఆనందాలందుకో అనేకంగా. Welcome to Family Stars. Firstly, congratulations for all the back-to-back successful films you're doing. Back-to-back anni successful film cheyadu ante chala happy ga untadi. It's very proud actually. Good to see you here. Thank you, Sudhir. Congratulations.
అండ్ నెక్స్ట్ మీరిద్దరు వెళ్ళిపోతే బాగుంటదని. తప్పు లేదు ప్రేమలో. సో వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. చాలా హ్యాపీగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కి పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని మీరు రావడం. పిల్లలతో గొడవ పడతారు చాక్లెట్ల దగ్గర. అక్కడ చాక్లెట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ సిచ్యువేషన్ లో ఒక్కటే చాక్లెట్ ఉందంటే నేను తినాలంటే మరి ఆ మాత్రం గొడవ పడాలి. మా దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి కావాలి. నేను రాగానే ఫస్ట్ అదే చూసా. బేసికలీ అక్కడ చాలా ఉన్నాయి. ఓకే చాక్లెట్స్ ఇస్తాం మీకు. చాక్లెట్స్ ఇస్తాం అంటున్నారు కాబట్టి. అండ్ మీరు రియల్ లైఫ్ లో కూడా హాయ్ సారంగపాణి గారు. బేసిక్ గా ఈ ఎపిసోడ్ లో ఎప్పుడు నేను చాలా క్యూట్ గా అందంగా శారీ కట్టుకొని గార్జియస్ గా ఉంటాను ఎపిసోడ్స్ లో. కానీ ఈ రోజు మీరు వస్తున్నారని తెలియక నేను ఇట్లా గెటప్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా గార్జియస్ గానే ఉన్నారు కదా. మీరు కూడా చాలా గార్జియస్ గా క్యూట్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను మ్యాజిక్ చేయబోతున్నాను. మీకోసం కొన్ని చాక్లెట్స్ నేను మ్యాజిక్ చేసి తీసుకురాబోతున్నాను. ఆ ఒక్క మాటతో లేచి అందరి ముందు పరుగు పోయిందిగా. బాగోపోతే మనం కాదు, ఫస్ట్ ఆయనే వెళ్ళిపోతారు. రెడీ? yes 3 times అనండి. చాక్లెట్ 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 చాక్లెట్. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి వాడు కొడదామని చూస్తున్నాడు. వాడు ఇలాగే చేసింది స్టార్టింగ్ లో మ్యాజిక్ అని. ఏమండి వాళ్ళ తాడు మీద నడవమన్నారు. తాడని రాసే దాని మీద నడిచిన, తాడని రాసే దాని మీద నడిచిన. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. చాక్లెట్ అని రాలిచ్చినావు దీంట్లో. నువ్వు స్కూదీర్ స్కూల్ ఆఫ్ మ్యాజిక్ లో జాయిన్ కావాలి నువ్వు. బేసికలీ ఆయనకే రాక ఏదో 2-3 పౌరాలు పైకి వదులుతాడు. ఏంటండి ఈవిడ నాకు అర్థం కావట్లేదు. మాకేంటి టార్చర్? పాట పాట పాట. సరే పెట్టండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటేనే. అన్న చేస్తే స్టైల్ గా ఉంది, ఇవిడ చేస్తే ప్యాంట్ లో చీమలు ఎక్కినట్టుంది. యాక్చువల్లీ పిల్లలు వచ్చింది దేనికి అని అంటే, ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కదా, సరదాగా హైదరాబాద్ తిప్పమని చెప్పానని వచ్చారు. సో మీరు కూడా వచ్చారు కాబట్టి చెయ్యేసి మాతో పాటు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఎవరు గెలిచారో చూసి దాన్ని బట్టి మనందరం కలిసి తిప్పుతాం. అందరికన్నా స్టేజ్ మీద చిన్నపిల్లలు మేమే కాబట్టి దర్శి గారు మా టీం కి వస్తారు. సరే దర్శి గారిని ఆవిడ తీసుకెళ్తే ఈవిడ్ని నేను తీసుకెళ్తాను. ఓకే దర్శి గారు, మీరు రావడం మీకు టాస్క్ ఏంటంటే, ప్లీజ్ పిల్లల టాలెంట్ మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ ఈ టీం నుంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, తర్వాత ఈ టీం నుంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందులోని ఏది బాగుంది అనేది మీ ఇద్దరు జడ్జ్ చేసి చెప్పాలి. ఓకే, కానీ నేను కూడా మా ఫ్యామిలీని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ లుక్స్ లైక్ ఐ హావ్ స్టార్స్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఇట్స్ ఫ్యామిలీ స్టార్ కి ఒక ఫ్యామిలీ వచ్చారు, మళ్ళీ మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. సో లెట్ మీ వెల్కమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్టేజ్. ఉల్లా 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 సకల్లోలం, గల్లా గల్లా గంతులాడింది భూగోళం. ఆహా ఉల్లా 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 సకల్లోలం, గల్లా గల్లా గంతులాడింది భూగోళం. నీ సంబరం నీలాంబరం మేఘాల అంచుల్లో నించో పెట్టింది. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సారంగా సారంగా ఏదో పిల్లలు డాన్స్ చేస్తారు, జడ్జ్మెంట్ చెప్పాలంటే మా ఫ్యామిలీ వస్తారని చెప్పి అనుకున్నా. ఇంత యాక్టివ్ గా అసలు ఇంత చక్కగా డాన్స్ చేసి ఇంట్లోనే. యాక్చువల్ గా ఉండింది ఎవరు అక్కడ? సుధీర్ కదా. ఆహా, అటు తిరిగి ఇప్పుడు నాకండి. ప్లీజ్ బి సీటెడ్. అండ్ ఇది అయిపోయిన తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుందాం. రేవంతి, ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు డాన్స్ పర్ఫార్మ్ మా చేయడానికి? సైడ్ నుంచి కిరాక్ డాన్సర్ సహృదా గోరే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి.
మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి Great job. Very, very good. Thank you. Please. సో అశు యా మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? చూసాగా పర్ఫార్మెన్స్ అంత ఎనర్జెటిక్ గా ఉందా? మా సైడ్ నుంచి ఈసారి బ్లడ్ లోనే ఉంది. యాక్టింగ్, డాన్సింగ్ ఏదైనా సరే చేస్తుంది జుబేరియా. బ్యూటిఫుల్ గా అక్కడేమో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అసలు అంటే ఫుల్ ఆన్ ఎనర్జెటిక్. ఇక్కడేమో చాలా అందంగా ఒక పీకాక్ డాన్స్ చేస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా చాలా గ్రేస్ తో చేసిందన్నమాట. నాకైతే వీళ్ళిద్దరిలో డిసైడ్ చేయడం అంటే నేనైతే అయిపోతాను. నేను వాట్ గ్రేస్ఫుల్ డాన్స్ గర్ల్. వెరీ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. జడ్జ్మెంట్ టైమ్ ప్రియదర్శి గారు అండ్ ఫ్యామిలీ. నేను ఏ జడ్జ్మెంట్ ఇదలుచుకోలేదు, ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా బేసికలీ ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. ఓకే, ఇద్దరు చాలా ఎనర్జెటిక్ గా చేశారు. దట్ ఐ కెన్ అండ్ నేను మా మదర్ ఫుల్ ఎంజాయ్ చేసిన ఇదైతే బేసిక్. ఓకే, మరి మీ సైడ్ డాన్స్ అంటే యూజువలీ గ్రేస్ అండ్ ఎనర్జీ రెండు కలిస్తే డాన్స్ కదా. ఒకళ్ళేమో గ్రేస్ఫుల్ గా చేశారు, ఇంకోళ్ళేమో ఎనర్జెటిక్ గా చేశారు. ఎట్లా డిసైడ్ చేయాలి చెప్పండి? నువ్వు ఒకదానే గ్రేస్ఫుల్ ఎనర్జీగా చేస్తావు ఇప్పుడు అదే తన డాన్స్ గురించి బాగా తెలుసు అనుకుంటే ఎంత బాగా చెప్తున్నారంటే మీరు ఒక సాంగ్ చేయాలి. ఇలా స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మర్చిపోయాను మొత్తం. మీరు చేయకపోతే నేను చేస్తా తర్వాత. అమ్మో వద్దు ఏమంటే మీరు ఏదన్నా ఒక 2 స్టెప్లు వేయాలి. ఇప్పుడు ఆవిడ డాన్స్ మనం డాన్స్ అంటే ఎనర్జీ గ్రేస్ రెండు ఉండాలి అంటే డాన్స్ గురించి మీకు బాగా తెలుసు. సో మరి ఇంత బాగా తెలిసినప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం, టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులందరి కోసం మరి డెఫినెట్లీ ఒకటి ఏదన్నా చిన్న డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. ఎరగొట్టేశారు అసలు ఇద్దరు. అసలు ఏమి ఎనర్జీ, గ్రేస్ రెండు చాలా 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 బాగా చేశారు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అడగానే మా కోసం డాన్స్ చేసినందుకు. అశు టీం నుంచి, సెవెంత్ టీం నుంచి ఇద్దరు డాన్స్ బాగా చేశారు కాబట్టి ఒకళ్ళని డిసైడ్ చేయడం అనేది మా వల్ల కావట్లేదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్.
సో ఇప్పుడు డాన్స్ చేశారు, యాక్టర్స్ అంటే డైలాగులు కూడా చెప్పాలి కాబట్టి ఒక చిన్న డైలాగ్ ఓవర్ పెడతాము బోత్ ద టీమ్స్ కి. ఎగ్జాంపుల్ శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఆ సైడ్ నుంచి రిత్విక్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎస్, మా సైడ్ నుంచి విద్వేష్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో లాస్ట్ లో ఏం చేయాలంటే వీళ్ళు మొత్తం డైలాగ్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ డైలాగ్ వారు మీ ఇద్దరి మధ్య జరిగింది. ఒక రెండు డైలాగులు ప్రిపేర్ అవ్వాలి, ఎనీథింగ్ మీ ఇష్టం. సో ఫస్ట్ మీ ఇద్దరికి నువ్వు స్టార్ట్ చేయి ఫస్ట్. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పెద్ద పెద్ద కోటలు కట్టేదే భయపడితే ఎవడు వెళ్ళిపోయిందే కాదు, బయటికి ఎవడు వస్తావని. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అడుగు అడుగు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూటుకో 7 లెక్క పోటుకు బలవుతాయి. తీరంలో ఎరటాలు ఎరుపు రంగు రాసుకొని పూడెత్తుతాయి. నీ కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా. ఎరవ్వ ఎరవ్వ. సరే, లాస్ట్ ఫినిషింగ్ టచ్ కింద మేడమ్స్ మీరు రెడీగా ఉండాలి. ఎనీ సింగిల్ డైలాగ్. రెడీ. ఫస్ట్ నా సావు నేను చేస్తా, నీకెందుకు అనే పుస్తకం రాస్తానమ్మా. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. బుజ్జి తల్లి ఏమన్నా మాట్లాడరాదే? అంతొద్దు, ఇది చాలు, ఇది చాలు. యాక్చువల్లీ చాలా క్యూట్ గా అనిపించింది, చాలా చాలా బాగుంది. అనగాడే మా కోసం చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యాక్చువల్లీ లిటరల్లీ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా డాన్స్ చూసాము, డైలాగ్ చూసాము, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఆడుతారు అన్నమాట ఈ గేమ్. సో దానికి కెన్ వి హావ్ ది సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. మనలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది చిన్నప్పుడు ఆడుంటాము. ఐ మీన్ స్పూన్ మీద లెమన్ పెట్టుకొని నడుచుకుంటూ ఒక డెస్టినేషన్ కి వెళ్ళాలి కదా, లెమన్ అండ్ స్పూన్ గేమ్. సో కాకపోతే ఇందులోని కొంచెం టీమ్ అందరూ ఆడతారు కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటది. సో ఫస్ట్ ఏ టీమ్ తో స్టార్ట్ చేస్తాం? శ్రవంతి, మీ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. సో మొదట మా ధీరుడు వీరుడు సూర్యుడు ఈయనతో మొదలు పెడదాం. అందరూ రావాలి. ఇప్పుడు గేమ్ చెప్తాను వినండి. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అంటే ఇక్కడ ఉన్న లెమన్ స్పూన్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయాలి. సో 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to బాస్కెట్. ఒక లెమన్ కంప్లీట్ గా బాస్కెట్ లో పడిన తర్వాత నెక్స్ట్ లెమన్ స్టార్ట్ అయింది. అండ్ మధ్యలో ఎక్కడన్నా పడిపోతే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. చాలా ఈజీ గేమ్, చిన్నప్పుడు ఆడిన గేమ్. రెడీ? 3, 2, 1 గో. వావ్. వండర్ఫుల్. వావ్, సూపర్. స్లోగా నానా. తోటి కాటే వేసావే నువ్వు. కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే చికెట్లకు మరిగానే బాగా. చాక్లెట్ గుంజు
రెడీ 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 గోయింగ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ సారీ అందరూ ఎక్స్ట్రా అయ్యారు. లెమన్ ఓన్లీ మీ ఇద్దరు స్పూన్ లోకి వచ్చినప్పుడే చిన్న బ్రేక్ డాన్స్ చేస్తుంది ఇలా పైకి ఎక్కితే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వెరీ గుడ్. సో మీకు ఇచ్చిన టైంలోని 3 లెమన్స్ బాస్కెట్ లోకి వేయగలిగారు. ఆశి అంటే ఆన్ స్టేజ్ ప్లీజ్. Ready? Your time starts in 3, 2, 1, go. Okay, go. స్లోగా పెట్టానా? ఓకే నానా స్లోగా రా. పోయింది. స్లోగా నానా. పోయింది. సచ్చి మంచోటే స్వర్గం పోవాలి. ఓ పని చేయ ప్లేసెస్ మారండి మీరు వెళ్ళిపోండి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కలితే ఓకే వెరీ గుడ్ గో. పైనుంచి ఎవడైనా వేస్తాడారా? సారంగపాణి జాతకం రిలీజ్ అయి అద్భుత విజయాన్ని సాధించి థియేటర్లో నడుస్తుంది. దయచేసి మీరు నిమ్మకాయ పడేశారా లేదా? పడేశారా లేదా? చిన్నపిల్లలు ఉన్నా సరే పాపం చాలా గట్టిగా ట్రై చేశారు వాళ్ళిద్దరు. వి షుడ్ అప్రిషియేట్ దెమ్. సో ఉన్న టైంలోని అట్లీస్ట్ కాంపిటీషన్ ఇస్తారేమో, అట్లీస్ట్ 1 or 2 అన్న బాస్కెట్ లో పడతాయి అనుకున్నా. కానీ వాళ్ళకే కాంపిటీషన్ ఉన్నట్టుంది. ఎవరిని తీసుకెళ్ళవట్ల ముందుకి. మా టీం గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఆడారు అందరూ. ఈ మూమెంట్ కోసం నేను ఎదురు చూశాను కానీ కుదరలేదు. మొత్తానికి సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ శ్రవంతి టీమ్. కంగ్రాచులేషన్స్.